రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్లు హ్యాబిట్స్ను మారిస్తే, ఇమోషన్ మారిస్తే మన దగ్గర డబ్బు ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్, బెస్ట్ స్టోరీస్ మీరు చెప్పడం జరిగింది. రేపు 16th నుంచి క్లాస్ ఉంటుందండి. మీ దగ్గర డబ్బు నిలవట్లేదు అని అంటే దానికి గల ప్రధాన కారణాలు ఏంటో మీకు కొన్నిసార్లు కూడా అర్థం కాదు. సో అది మీ దగ్గర డబ్బు నిలవాలి అని అన్నా, లేదు అనుకుంటే డబ్బుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మీకు కావాలి అనుకున్నా కూడా కంప్లీట్గా విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మాత్రమే దొరుకుతుంది. సో 16th జరగబోయేటువంటి క్లాస్కి మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండ్ అటువంటి వాటిల్లోనే ఈ వీడియోలో ఏం చెప్తున్నారు నారాజు? మనం మొదటి నుంచి ఒకటి చెప్తూ వచ్చాం. ఈ విజువలైజేషన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి యద్భావం తద్భవతి. ఈ విషయాలు చాలామందికి తెలుసు. అంటే భావించడానికి, జీవించడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భావించడం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భావన ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆలోచనల నుంచి వస్తుంది. హ్యాపీ మనీ అనే ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న వాళ్ళు కానీ, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కానీ, హ్యాపీ మనీలో మనం చెప్పబోతున్నది ఏంటంటే జీవన పరిస్థితులు ఎవరికైతే ఏదైతే ఉన్నాయో, జీవిత నాణ్యత ఎలా ఉందో, జీవితం యొక్క నాణ్యత మనిషి యొక్క ఆలోచనల నాణ్యతకు సంబంధించి అయి ఉంటుంది. దాన్నే విరివిగా మనం ఒక పదం వాడుతూ ఉంటాం. చాలామంది వాడుతుంటారు. చాలామందికి తెలిసిన పదం ఇది. ఎన్నోసార్లు వాడుంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ సెట్. చాలామందికి రియల్లీ మైండ్ సెట్ అంటే తెలియదు నారాజు. ఈ మైండ్ సెట్ బాగుండాలి. మైండ్ సెట్ గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం. స్కిల్ సెట్, మైండ్ సెట్ రెండు ఉండాలి. అయితే ఈ మైండ్ సెట్ గురించి మనం డీటెయిల్డ్గా చూస్తే ఏంటి మైండ్ సెట్? అసలు మైండ్లో పుట్టేది ఆలోచనలు. మన ఆలోచన, మన జీవితం ఎలా ఉందో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది. అసలు ఈ మైండ్ సెట్ అనే పదం ఎందుకు వచ్చింది? ఎలా అని అంటే జాగ్రత్తగా గమనిస్తే మన లోపల ఒక మెంటల్ లెన్స్ ఉంటుంది నారాజు. ఒక లెన్స్ నుంచి మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఈ లెన్సులోంచి చూసే ప్రపంచం బ్లర్డ్గా అన్నా కనిపించవచ్చు, క్లియర్గా అన్నా కనిపించవచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ చేతిలో ఉన్న లెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లెన్స్ ద్వారా మనం చూస్తాం కాబట్టి చూసిన దృశ్యానికి మనం ఒక ఫ్రేమ్ కట్టుకుంటాం. లోపల సెట్ అయి ఉంటుంది. దాన్ని, ఆ దృశ్యాన్ని సెట్ చేసి ఫ్రేమ్ పెట్టుకుంటాం కాబట్టి మెంటల్ ఫ్రేమ్ అని లేదా మైండ్ సెట్ అని అంటాం. అసలు ఈ మైండ్ సెట్ జీవితంలో అంత ప్రధానమైందా, చాలా ఇంపార్టెంటా అని అంటే ఎస్. మీ మైండ్ సెట్ని బట్టే మీ జీవితం ఉంటుంది. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో, ఎలా ఆస్వాదిస్తున్నారో తెలియాలంటే మీ మైండ్ సెట్ ఏంటో తెలియాలి. ఈ మైండ్ సెట్ ఎందుకు తెలియాలి అంటే చూడండి, మైండ్ సెట్ యాటిట్యూడ్ని డిసైడ్ చేస్తారు. మనిషి వైఖరి, ఆలోచన విధానము ఎలా ఉందో, మైండ్ సెట్ అంటే ఇవన్నీ కలిసి. వైఖరి ఎలా ఉంటుందో ప్రవర్తనలు అలా ఉంటాయి. దట్ ఈస్ బిహేవియర్. ప్రవర్తనలు ఎలా ఉంటే మన చర్యలు అలాగే ఉంటాయి, యాక్షన్స్. ఆ యాక్షన్సే దట్ లీడ్స్ టు సక్సెస్. ఇది పాజిటివ్ యాటిట్యూడ్ విషయంలో. ఇదంతా ఒక ఫ్రేమ్వర్క్. మైండ్ సెట్ అని ఎందుకంటారంటే, అరే నీ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంటే, పాజిటివ్ బిహేవియర్ ఉంటే పాజిటివ్ యాక్షన్స్ తీసుకుంటావు కాబట్టి సక్సెస్ నీకు వస్తుంది. నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే, నెగిటివ్ బిహేవియర్లో నెగిటివ్ యాక్షన్స్, నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటే ఫెయిల్యూర్ వస్తుంది. ఇదంతా ఒక ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్లో ఉన్న సెట్ కాబట్టి ఇది మైండ్ సెట్ అంటారు. మైండ్లో ఉన్న ఫ్రేమ్ కాబట్టి దీన్ని మైండ్ సెట్ అంటారు. సో ఈ మైండ్ సెట్ గురించి చాలా ముఖ్యమైనది. మన లైఫ్లో నేను లైఫ్ను ఆస్వాదిస్తున్నానా లేదా, నా లైఫ్లో డబ్బు ఉందా లేదా, డబ్బు పోతా ఉందా, నిజంగా నేను జీవిస్తున్నానా, బ్రతుకుతున్నానా, ఇవన్నీ ప్రధాన కారణం ఏంటంటే మనం ఎలా చూస్తున్నాం అన్నది. ఇది నేను పెట్టిన పేరు కాదు నారాజు. మైండ్ సెట్ అన్నది అందరూ వాడేంత మామూలు పదం కాదు. మైండ్ సెట్ అనేది ఒక ప్రముఖ సైకాలజిస్ట్ కారల్ డ్వెక్ అనే ఆవిడ పేరు పెట్టింది మైండ్ సెట్స్ అని. ఈవిడే ఫస్ట్ టైం గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచంలో ఇప్పుడు చాలామంది వాడే ఈ గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ రీసెర్చ్ ద్వారా అందరికీ పరిచయం చేసింది ప్రపంచానికి ఈవిడ. గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అందరికీ తెలుసు. కానీ నౌ వీఆర్ టాకింగ్ రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి నారాజు. నెంబర్ 1, లుక్ అట్ దిస్. మనం ఎలాగైనా మారాలి, మనకు కావాల్సిన జీవితం మనం తెచ్చుకోవాలి. ఎందుకు మారలేం, చూద్దాం, మారగలం అని ఆలోచించే మైండ్ సెట్ ఒకటైతే, ఏం మారతావలేదు, ఇప్పుడు చాలా కష్టపడాలి, మన నమ్మకాలన్నీ మార్చుకోవాలి,
ఇతరులు కరెక్ట్ అని ఒప్పుకోవాలి, మనం తప్పని సరెండర్ అవ్వాలి, వీటన్నిటికీ మారడం అవసరమా అనుకునేది రెండో రకం. ఈ మొదటి రకం రెండో రకం వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండో రకం జీవితం ఎక్కడున్నది అక్కడే అట్లే ఉండిపోతుంది. అది ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే ఇంప్రూవ్ అవ్వాలంటే తను మారాలి కాబట్టి, మారాలంటే ఆ సంసిద్ధత ఉండాలి కాబట్టి, ఆ ప్రిపేర్డ్నెస్ లేనప్పుడు ఏం మారుతాంలే అని అనుకుంటారు. కానీ మారేవాళ్ళు ఎందుకు మనం ట్రై చేయకూడదు అన్న ఆలోచన వస్తుంది. లుక్ అట్ దిస్. మనుషులు ఒక జీవితాన్ని ఎలా చూడొచ్చు? నారాజు మనం ఇంత మాట్లాడుతున్నాము, ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఆనందంగా ఉండే పరిస్థితుల వల్లే ఆనందంగా ఉన్నారని కాదు. పరిస్థితులు ఏవైనా ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళ నిర్ణయం ఉందే అదే ఆనందంగా ఉంచుతుంది. ఈ మైండ్ సెట్స్ మనం ఆలోచన చేసినప్పుడు పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని మనిషి జీవించేటప్పుడు మన జీవన విధానం కానీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. మనిషికి ఎంత డబ్బు ఉంటే అంత హ్యాపీగా జీవిస్తున్నట్టు, ఎంత తక్కువ ఉంటే అంత ఆనందంగా లేనట్టు అని. కానీ మనిషి ఆనందం అన్ని వస్తు ప్రపంచాలు అన్నీ మనం తీసుకుంటే ఎన్ని రకాలైన వస్తువు అయినా సరే మనిషి ఆనందం అనేది కంప్లీట్గా ఇంటర్నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పరిస్థితిలో వీళ్ళు చూడండి ఎలా ఆలోచిస్తున్నారు అనేది. 2 డిఫరెంట్ మైండ్ సెట్స్. అన్నీ బాగున్నాయి, హాయిగా అడుక్కుంటుంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి జీవితం ఇంతే చాలు అని అనుకుంటాడు. అతనికి ఉన్న రిసోర్సెస్ అతనికి తెలియదు. మనం చాలాసార్లు మన దగ్గర అన్నీ ఉండి కూడా ఇలా యాచించుకునే భిక్షాటన చేసుకునే మనస్తత్వంతో చాలామంది బతుకుతుంటారు. అన్నీ ఉంటాయి అయినా ఏమీ లేనట్లంటూ బతుకుతుంటారు. కానీ అక్కడ ఏమీ లేవు, కానీ నాకేం లేవన్న ఫీలింగ్ లేకుండా బతుకుతుంటారు. అది 2 మైండ్ సెట్స్. అవి 2 మైండ్ సెట్స్ నారాజు. అసలు మైండ్ సెట్ అంటే మాటలతో కాకుండా చూస్తూనే అసలు మైండ్ సెట్ జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ బొమ్మను నువ్వు చూడాల్సిందే నారాజు. ఇది నిజంగా జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. ఓకే సార్. బిగ్గెస్ట్ అసెట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్ మైండ్ సెట్. వర్షం పడుతుంది సార్. ముగ్గురు ఎలా వెళ్తున్నారంటే ఫస్ట్ అతను ఏదో ఆ వర్షంతో సంబంధం లేకుండా మైండ్లో ఏదో ఉంటే దాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. సెకండ్ అతను అరే వర్షం పడుతుంది, మనకు కొంచెం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకున్నటువంటి మైండ్ సెట్ తోటి సెకండ్ అతను వెళ్తున్నారు. థర్డ్ అతను వాళ్ళిద్దరికీ పైన కనీసం కప్పుకోవడానికి ఏమీ లేదు, వెళ్తున్నారు. ఇతను మాత్రం ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఆ మైండ్ సెట్ చూడండి ఏదో పోగొట్టుకున్నలాగా స్లోగా వెళ్తూ ఉన్నారు. అంటే అలర్ట్నెస్ కూడా లేదు అట్లీస్ట్. ఆ ఇద్దరిలో ఉన్న దాంతో కంపేర్ చేసి చూస్తే ఇతనికి అన్నీ ఉన్నా కూడా ఏదో కరెక్ట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తున్నారు, అది కండిషన్స్ ముగ్గురికి ఒకటే. వర్షం పడుతుంది, అవును. కానీ ఈ వర్షం పడుతుంటే వర్షం నుంచి కాపాడుకోవడానికి మొదటి వాడికి ఏమో కొంచెం హుడీ ఉంది అని తడవట్లా, రెండో వాడికి ఏం లేదు, మూడో వాడికి లేదు. హుడీ ఉండి కూడా మొహం ఏలాడేసుకొని ఆ వర్షంలో తడుచుకుంటూ పోతున్నట్టు చాలా అసంతృప్తిగా ఉన్నాడు. మధ్యలో అతను ఈజ్ ఎంజాయింగ్ ద రైన్. ఆ ముందు పోయి అతను ఈ వర్షం ఎందుకురా బాబు పడింది అని. నేను చెప్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ నారాజు. లైఫ్లో కండిషన్స్ అందరికీ ఒకటే. జీవితంలో అందరూ ఇదే జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఇదే ప్రపంచంలో జీవిస్తున్నారు. అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్ అసలు మీకులాగా. కండిషన్ అదే ఉంటే అదే వర్షాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తి నా పక్కనే ఉన్నాడు, కానీ వర్షాన్ని తిట్టుకునే వ్యక్తి తన పక్కనే ఉన్నాడు. వర్షం కామన్. ఇంకో వ్యక్తి నిజంగా వర్షంలో తడవకూడదని అనుకుంటే అతనికి కాపాడేది ఉంది, అయినా అది నాకు ఉందే అని ఎంజాయ్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద లైఫ్ సిచ్యువేషన్ ఇస్ దట్. ఎప్పుడైతే మనకు ఏదైతే లేదని అనుకుంటామో నిజంగా లేకపోవడం కాదు, యద్భావం తద్భవతి అంటే అదే. ఉంది లేదని నువ్వు భావిస్తున్నావు. కొంతమందికి లేదు లేకపోయినా ఉన్నట్లు ఆనందిస్తున్నారు. అంటే ఇది మన చేతిలో ఉంది తప్ప పరిస్థితుల చేతుల్లో లేదు అని స్పష్టంగా ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ ద మైండ్ సెట్స్. ఈ మైండ్ సెట్స్ నుంచి మనం జీవిత పాఠం కనుక నేర్చుకుంటే ప్రతి విషయంలో విజువలైజేషన్ 2.0 ఏం చెప్పబోతుందో కూడా దానికి తెలుస్తుంది. అంతేకాదు నారాజు, లుక్ అట్ దిస్ హౌ వీ థింక్. వీ ఓన్లీ లివ్ వన్స్. జీవితం ఒకటే, ఆనందించాలి, చాలా పాజిటివ్గా ఉన్నట్టుంటుంది. కానీ ఇంకా ఇంకా ఆలోచన చేస్తే అరే ఇది కరెక్టే కదా మనకు అనిపిస్తుంది. జీవితం ఒకసారి మనం ఆలోచిస్తున్నామని, ఒక జీవిస్తున్నామని. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే రాంగ్. వీ ఓన్లీ డై వన్స్, వి లివ్ ఎవ్రీ డే.
పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్. అసలు మనం ఒక్కసారే రా లైఫ్, ఒకటే రా జీవితం అని అనుకుంటాం. మనం జీవించేదే ఒకసారి. నో, మనం చచ్చిపోయేది ఒకసారి, కానీ జీవించేది ప్రతిరోజు జీవించవచ్చు. ఇంత కొత్తగా ఆలోచించవచ్చు. సో ఇలా మన చుట్టూ రకరకాల వ్యక్తులు ఉంటారు. మనం ఏ కేటగిరీయో తెలుసుకోవాలి. సమ్ పీపుల్ వాంట్ ఇట్ టు హ్యాపెన్. పక్కనే ఉంటుంది బాలు, అతను టచ్ కూడా చేయలేదు, కానీ అది ఆ బాస్కెట్లో పడితే బాగుంటుంది అని అనుకుంటుంటాడు. రెండో వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, ఇది పడితే బాగుండని దాన్ని పట్టుకున్నాడు కానీ ప్రయత్నం చేయలేదు. మూడో వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. కొందరేమో ఇది ఎట్లా అవుతుందా అని ఆలోచన చేస్తారు, ఇది ఇంకా కాలేదే అని కొంతమంది అనుకుంటారు. అయ్యేదేంటి, ఆలోచించేదేంటి, వేస్తే పోలా అని మూడో వల్ల యాక్షన్ తీసుకుంటారు. దే ఆర్ ద విన్నర్స్. నేను చూపించిన అందరికీ అన్నిట్లోనూ నాగరాజు, జీవితం అందరికీ ఒకటే, కానీ మీ ఆలోచన విధానంతో జీవితాన్ని మీరు ఎలా మార్చుకుంటున్నారు అన్న విషయం ఆలోచించకుండా పరిస్థితులు మారాలని మీరు ఆలోచించినంతకాలం పరిస్థితులు మారవు, మీరు మారరు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే. ఎందుకు మారరు అంటే, నెంబర్ 1, పీపుల్ లైక్ స్టేటస్ కో. ఉన్న చోట ఉందామని ప్రయత్నం చేసి ఎగిరి చిన్న జీవితంలో ఉన్న పెద్ద జీవితం జీవించాలంటే ఎగరాలనే ప్రయత్నం నువ్వు చేయకుండా అట్లా ఉండడం వల్ల స్టేటస్ కో అంటే ఉన్న పరిస్థితిలో కంఫర్ట్ జోన్లో ఉన్నంత శత్రువు మీ సక్సెస్కి ఇంకెవరు లేరు. అందరూ ఉన్న పరిస్థితి చాలని అనుకుంటారు, స్టేటస్ కో కోరుకుంటారు. కానీ మీరేమో స్టేటస్ కోని ఇష్టపడతారు, ప్రయత్నం మాత్రం చేయరు. కోరుకోవడం మాత్రం పెద్ద జీవితాన్ని కోరుకుంటారు. జంప్, యూ విల్ సీ బిగ్ వరల్డ్. ఒకే చోట ఉండొద్దు. సో నారాజు, ఎప్పుడైతే ఆ స్టేటస్ కో నుంచి బయటపడ్డావో, ఉన్న స్థితి నుంచి బయటపడ్డావో, నీకు మార్పు మొదలవుతుంది, ప్రయత్నం మొదలవుతుంది. అది చేయాలంటే నువ్వు ఇది చేయాలి. జస్ట్ విజువలైజ్. సో విజువలైజ్ 2.0లో హ్యాపీ మనీలో విజువలైజ్ చేయడం ద్వారా, విజువలైజేషన్ ద్వారా యద్భావం తద్భవతి ఏంటో, భావాలు ఎటువంటి అనుభవాన్ని మనకిస్తున్నాయో, మనకు ఎటువంటి అనుభవం కావాలో దాన్ని విజువలైజ్ చేయాలనుకుంటే విజువలైజేషన్ 2.0. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16న, జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16న విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి ఆ జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.